నాయకులు అసెంబ్లీకి రావాలి. ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి కాదు, బడ్జెట్ మీద ఇక్కడ కేసీఆర్ గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాదు. నేను ఓవరాల్ చెప్తున్నాను, తెలంగాణ ఆంధ్ర కాసేపు పక్కన పెడితే ఇట్స్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్, అది ఎవరికైనా. రెండోది ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడమని ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోరు. 5 సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద కావచ్చు, ప్రాంత సమస్యల మీద మాట్లాడమని పంపిస్తారు. నేను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడతాను, దాని మీద మాట్లాడితే యు రిజైన్. పార్టీ డిసైడ్ కాదండి, రాష్ట్రం గురించి ఒపీనియన్ కావు చెప్పొద్దా? చెప్పలేదు చంద్రబాబు నాయుడు చెప్పలేదా? మీరు చెప్పలేదు. నేను చెప్పేది నేను ఎవరిని మాట్లాడనివ్వను కాదు, నేను ఎవరిని మాట్లాడనీయకపోతే నాదే గెలుపని. ఒక్క నిమిషం సార్, మీరన్నా కోఆపరేట్ చేయండి ప్లీజ్, పెద్దలు మీరన్నా కోఆపరేట్ చేయండి, మీరన్నా కోఆపరేట్ చేయండి. నేను ఎవరిని మాట్లాడనివ్వకుండా అంత రీసౌండ్ వచ్చేలాగా అరుస్తాను, అదే నా విజయం అని మీరు కానీ ఇంకే పార్టీ వాళ్ళని కానీ అనుకుంటే అది ఫెయిల్యూర్ అవుతుంది. దయచేసి నా మాటను గౌరవించండి అన్న, దయచేసి గౌరవించండి అన్న, ప్లీజ్ ప్లీజ్. ఒకసారి మాటే అనలేదబ్బా, బూతులు తిట్టారు చాలా. క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు వీళ్ళకి ప్రశ్నలు. డిబేట్ లో మొత్తం నువ్వే మాట్లాడు, నేనే మాట్లాడా. ముద్దాయి చేశారు, ఏం చేయాల? నువ్వు మిగతా వాళ్ళని ట్రాప్ చేసి సమాధానం చెప్పండి. నేను ఆంధ్రప్రదేశ్ గురించి కాదు చెప్పేది, తెలంగాణ గురించి కాదు, కర్ణాటక గురించి కాదు, తమిళనాడు గురించి ఓవరాల్ చెప్తున్నాను. ఇట్స్ సబ్జెక్ట్ అదే కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకో స్టేట్ కావచ్చు, అది మినిమం బాధ్యత. నేనేం చెప్తున్నట్టే ఒక సబ్జెక్ట్ డిఫైన్ అయ్యే మాట అయితే, ఒక సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యమాట నువ్వు ఎమ్మెల్యేకి అనవసరము, నువ్వు ప్రతిపక్ష నాయకుడికి అనవసరం. కూర్చో ఇంట్లో, ఇన్ని కథలు దేనికంటాను, ఎవరన్నా కావచ్చు. అది కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ. రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఏ స్టేట్ అయినా సరే నేను చెప్తున్నాను, నీకు బలమైన కారణం లేకుండా నువ్వు అసెంబ్లీకి రాకుండా నేను దాని మీద మాట్లాడతాను, దీని మీద మాట్లాడుతానంటే నువ్వెందుకు నెల జీతం తీసుకోవడం? ఎమ్మెల్యేగా తీసుకో. నేను సబ్జెక్ట్గా మాట్లాడినంత వరకు నేను ప్రపోర్షనల్గా జీతం తీసుకుంటానని చెప్పమనంటే ఏ నాయకుడినైనా సరే చెప్పమనంటున్నా. ఎవడు ఒక్క నిమిషం సార్ మీరు ఆగండి. నేనేమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తుండే ఏపీలో, నేను ముందుగానే చెప్పాను ఇంతకుముందు డిబేట్లు కూడా, ఆయన రాడు, ఆయన చెప్పబోయే వంక నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నాడు. నిన్న చివరికి అదే పెట్టాడు. ఎవరైనా సరే నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నేను అసెంబ్లీలో వచ్చి మాట్లాడమంటే నువ్వు ప్రెస్ మీట్లు పెడతావు బయట కూర్చొని, అసెంబ్లీలో నడుతుంటే. నువ్వు ప్రెస్ మీట్లు బయట పెట్టడానికే నిన్ను ఎమ్మెల్యేగా అనుకున్నది. నీకు ఆ సమయం వేరే ఉంది. సంవత్సరంలో 365 రోజులు అసెంబ్లీ నడవదు, అది గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తాను వెంకటేశ్వర గారు, దానికి వస్తా, ఆ ట్వీట్ గురించి చెప్తా. ఏ ఎమ్మెల్యేకైనా సరే అసెంబ్లీ నడిచేది గుర్తుపెట్టుకోండి, 365 రోజులు నడవదు. తెలియదా? మినిమం కామన్ సెన్స్ లేదు. అది 365 రోజులు అసెంబ్లీ నడవదు. అసెంబ్లీ నడిచేది కొన్ని రోజులే, వాట్ ఎవర్ డేస్, కొన్ని రోజులు నడుస్తుంది. ఆ సమయంలో నేను అసెంబ్లీకి వెళ్ళి నీ బాధ్యతగా నువ్వు చెప్పాల్సింది చెప్పు. మిగతా సమయంలో మీడియా ముందు మాట్లాడు, మిగతా సమయంలో ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడు, ఇంకా మిగతా సమయంలో వేరు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఎమ్మెల్యేకి. ఒక ప్లాట్ఫామే కాదు, ఎందుకు గుడ్డెత్తి చేలబడ్డట్టు చెప్పుకుంటూ పోతాం? ఇంకా అదొక్కడే ప్లాట్ఫామా? అది ఒక్కడే ప్లాట్ఫామ్ అంటున్నాడు. ఏ ప్లాట్ఫామ్లో ఏది ఆనర్ చేయాలో అది ఆనర్ చేయాలి. అది ఆనర్ చేయకుండా డీవియేట్ అయితే చేతకంతరం అవుతుంది. చేతకాదని చెప్పి తప్పకుండా రిజైన్ చేయండి అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జీవీ రెడ్డి అండ్ కృష్ణ గారు అండ్ నాగభూషణ్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.